హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రేషియో ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. 2a = 3b = 4c = 5d దెన్ a:b:c:d హౌ మచ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ABCD అని రాసేసుకోవాలి. సో రాసేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఏ వాల్యూను ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి ఏ వాల్యూను క్లోజ్ చేసి BCD వాల్యూస్ను మల్టిప్లై చేయాలి. 3 × 4 × 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి B వాల్యూను ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి B వాల్యూను క్లోజ్ చేసి ACD వాల్యూస్ను మల్టిప్లై చేయాలి. సో 2 × 4 × 5. నెక్స్ట్ C వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాం కదా, C వాల్యూని క్లోజ్ చేసేసుకొని ABD వాల్యూస్ని మల్టిప్లై చేయాలి. 2 × 3 × 5. నెక్స్ట్ D వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి D వాల్యూని క్లోజ్ చేసేసుకొని ABC వాల్యూస్ని మల్టిప్లై చేయాలి. సో 2 × 3 × 4. 2 × 3 × 4. ఓకే, ఇది రాసేసినాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇవి మల్టిప్లై చేయాలి. 3 × 4 = 12, 12 × 5 = 60. ఓకే, మనకి ఇక్కడ ఏ వాల్యూ అనేది 60 వచ్చేసింది. నెక్స్ట్ B వాల్యూ 2 × 4 × 5. 2 4 = 8, 8 5 = 40. 2 3 = 6, 6 5 = 30. 2 3 = 6, 6 4 = 24. ఓకే, 60 40 30 24 ఇవన్నీ మనకు 2 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతాయి. సో 2 టేబుల్ క్యాన్సిలేషన్ ఎక్కడ అవుతుంది, 2 30s, నెక్స్ట్ 2 20s, నెక్స్ట్ 2 15s, 2 15s 30, నెక్స్ట్ 2 12s 24. ఓకే, మనకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఏంటి కదా, A:B:C:D = 30:20:15:12 ఈజ్ ద ఆన్సర్. మనకి ఇక్కడ ఫైనల్గా వచ్చిన ఆన్సర్ అనేది ఇది. ఓకే, ఈ ట్రిక్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది చూడండి. 3a = 4b = 5c = 7d దెన్ A:B:C:D హౌ మచ్. పైన చెప్పిన ట్రిక్ అర్థమైంది కదా. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.